ఫుల్ సౌండ్ వస్తుంది కదా ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై చేయాలి అన్నమాట. ఓకే, నిజంగా చెప్పు, ఏమొస్తలేదా? నిజంగా అంటున్నావా? జోక్గా? నేనే చేసిన ఈరోజు వంట తెలుసా? బిర్యానీ. అబ్బా, కారం సరిపోయిందా? హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ సండే, మా మమ్మీకి నేను రెస్ట్ ఇచ్చి నేను బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. సో నేను బిర్యానీ మసాలా పేస్ట్ ఇది యూజ్ చేసి చేద్దాం అనుకుంటున్నా. అంటే మనం ఏమంటారు, పేస్ట్ ప్రిపేర్ చేసే బదులు జస్ట్ ఇది యూజ్ చేస్తే అయిపోతుంది అన్నమాట. సో మొత్తం కట్టింగ్స్ నుంచి నేనే చేస్తున్నా. సో నేను ఎలా చేస్తానో ఈ వ్లాగ్లో చూసేద్దాం. లెట్స్ గో. సో ఫస్ట్ నేను నెయ్యిలో ఇవన్నీ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. దిస్ లవంగం, ఇలాచి ఇవన్నీ. తర్వాత దీంట్లో రైస్ వేసి వాటర్ వేసి. సౌండ్స్ వస్తున్నాయి. అంటే రైస్కి ఆ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అది వేస్తే బాగుంటుంది. ఇంకా బిర్యానీ ఆకు కూడా వేయాలి. ఇవి ఒక 2-3 వేస్తే సరిపోతుంది. మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటప్పుడు కూడా వేయచ్చు. ఇవి ఫ్రై అయిపోయినాయి. వాటర్ వేసేసుకుంటా. ఇవి కొంచెం బాయిల్ అయ్యాక రైస్ వేసేసుకుంటా. ఓవర్. రైస్ అయితే అయిపోతుంది. తర్వాత ఇవన్నీ కట్టింగ్స్ చేసుకుంటే క్యారెట్, ఆలు ఇవన్నీ. నేను కాలీఫ్లవర్ యూజ్ చేద్దాం అనుకున్నా కానీ అది లేదు. సో చూస్తా, ఆర్డర్ వేస్తే జెప్టోలో ఇలా 10 minutesలో వచ్చేస్తుంది. అమ్మ, కాలీఫ్లవర్ ఆర్డర్ చేయాలా? అంటే ఇంకా వేరేవి కూడా చేస్తా దాంతో. మమ్మీ ఆర్డర్ చేయను కదా అసలు. ఆర్డర్ చేస్తా కాలీఫ్లవర్. ఉన్న దాంతో చేయమని చెప్తారు. మీ పేరెంట్స్ కూడా ఇంతేనా? ఏది ఉంటే అది తినండి అని చెప్తారా? సో నేను ఇవన్నీ వెజిటేబుల్స్ యూజ్ చేస్తున్నా, ఓన్లీ ఇవే. సో బేసిక్గా రెస్టారెంట్ వాళ్ళు కూడా అట్లనే పొడుగ్గానే కట్ చేస్తారు కదా మనకి. పొడుగ్గానే. ఇంకా వాటర్ ఇవి ఇంకా బాయిల్ అవ్వలేదు. మ్యాక్సిమం 20 minutes పడుతుంది అనుకుంటా. నా అంతా నేను ఎప్పుడు చేయలే, ఫస్ట్ టైం. మా మమ్మీ మంచిగా పడుకుంది. యాక్చువల్గా మేము ఈరోజు థాలీ చేద్దాం అనుకున్నాం. పప్పు, సాంబార్, రసం, కర్రీస్ అన్నీ అట్లా మిక్స్ చేసి అట్లా మొత్తం మంచిగా వెజ్ థాలీ చేసుకొని తిందాం అనుకున్నా. బట్ మా మమ్మీకి నిద్ర వస్తుంది, ప్లస్ బాగాలేదు, హెల్త్ కొంచెం ఫుల్ షార్ప్ ఉంది, చాలా షార్ప్ ఉంది. కట్ అయిపోతుంది కూడా, ఫింగర్స్ కూడా కట్ అయిపోతాయి ఈజీగా. ఇది ఎంత ఉంది? ఫుల్ సౌండ్ వస్తుంది కదా ఇది, అందుకే తీసుకున్నాం. ఇది నేను ఎక్కడి నుంచి కొన్నా అంటే డీమార్ట్ నుంచి కొన్నా. మా అక్క చెప్పింది షార్ప్ ఉంటే ఎక్కడ నైఫ్స్ అని చెప్పి. సో అక్కడ నుంచి తీసుకున్నాను అనమాట. సో వాటర్ మొత్తం బాయిల్ అయిపోతున్నాయి. సో రైస్ వేస్తున్నా. చిత్తుతుంది మొత్తం. రైస్ అంతా వేసేసా. సో ఇది మొత్తం అంటే 70% కుక్ అయ్యే వరకు ఉంచేసి
ఆ సైడ్కి పెట్టుకొని వెజిటేబుల్స్తో చేసేయాలి, అయిపోతుంది ఫాస్ట్. నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నా అండ్ ఆనియన్స్ చూసారా ఒక షేప్లో వచ్చినాయి మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై చేయాలి అన్నమాట. ఓకే, నాకు వీడియో తీసే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు, సెల్ఫ్ వీడియో నేనే తీసుకుంటున్నా. అటు వస్తున్నా, చూస్తున్నా, మళ్ళీ ఇక్కడికి వస్తున్నా. ఎన్ని కష్టాలు నాకైతే. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. రైస్ ఆఫ్ చేసేసినాం. అంటే ఇప్పుడు ఈ వేడికి అవుతుంది, మళ్ళీ ప్లస్ ఈ రైస్ మళ్ళీ దీంట్లో వేస్తాం, అప్పుడు కూడా అవుతుంది కదా. సో అందుకని మళ్ళీ నూనె కూడా ఎలా మా మమ్మీ చెప్తే లీటర్ నూనె అంతా అయిపోవడదంట మా అమ్మాయి. తర్వాత మా అక్క ఇట్లా లిస్టులు ఉంటారు మా మెయిన్ భయం ఏంటంటే ఇప్పుడు పొయ్యి ఇంకా ఎక్కువ ఉందనుకో అదంతా మాడిపోతుంది, నన్ను వేసుకుంటారు. అండ్ లవంగా కూడా కొంచెం దీంట్లోనే ఉంటుంది కాబట్టి బాగుంటుంది టేస్ట్. అండ్ ఇలాచీ చూడండి ఇట్లా షేప్లో ఉంటే తినబుద్ధి అవుతుంది కదా మనకు మంచిగా. సో అందుకని అలా కట్ చేసాను అనమాట. సో అది కొంచెం ఫ్రై అయినాక మనం రెడీ పెట్టుకుందాం. ప్రియా బిర్యానీ మసాలా పేస్ట్ జెప్టోలో కూడా ఉంటుంది, ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ సమ్ సూపర్ మార్కెట్స్ ఎక్కడైనా ఉంటుంది. సేమ్ దీనిలోనే పులిహోర పేస్ట్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తా. వైట్ ఉంది అది. ఇది పులిహోర పేస్ట్ అన్నమాట. జస్ట్ మనం రైస్ పెట్టుకొని ఈ పేస్ట్ అంతా వేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది. మొత్తం పోసు అంతా వీడియో చేసిస్తాడు, విత్ పల్లీలు కూడా మొత్తం అంతా వేసిస్తాడు. ఇది కూడా నేను కలిపేటప్పుడు తీస్తాను అనమాట. సపోజ్ ఎక్కువ వేసుకున్నాం అనుకో ఒక 2 పడతాయి అనమాట. ఇట్లాంటివి 2 వేసుకుంటే కొంచెం కారం అండ్ ఆల్ సెట్ అయిపోతుంది. అంటే ఈ పేస్ట్ ఫ్లేవర్ రావాలి కదా, సో అందుకని 2 వేసుకోవాలి ఎక్కువ రైస్ వేసుకుంటే. సో ఇగో ఇలా ఉంటుంది పేస్ట్, గ్రీన్ కలర్. సో ఇది కొంచెం ఫ్రై అయినాక మనం డైరెక్ట్ ఈ పేస్ట్ వేసేసుకొని కారం అండ్ గరం మసాలా వేసుకుంటే అయిపోతుంది. అండ్ కొంచెం కారం వేసుకొని కలిపేసుకోవాలి. ఒక 1 స్పూన్ వేసి మళ్ళా టేస్ట్ చూడవచ్చు. చూడు ఇట్లా తీయాలా, వాటర్ వేయాలా చూడు. సరిపోయిందా? అదొక లేయర్ ఇదొక లేయర్ పెట్టుకుందాం అనుకున్నాం. నేను చూపిస్తా ఎందుకు వచ్చినావు. కొంచెమే ఎక్కువ మమ్మీ డైరెక్ట్ పెడితే మాడిపోతుంది అని చెప్పి పెంక పెట్టి దాని మీద పెడుతుంది అనమాట, మాడదని చెప్పి. ఎంతసేపు పెడతావమ్మా? 2 minutes 10 కిందంతా మాడదా అనే. ఓకే వచ్చిండు డాడీ. ఏమైనా స్మెల్ వస్తుందా? నిజంగా చెప్పు, ఏమొస్తలేదా? నిజంగా అంటున్నావా? జోక్గా? నేనే చేసిన ఈరోజు వంట తెలుసా, బిర్యానీ. మనం ఏమిటాము ఏం బిర్యానీ చేస్తారు? పన్నీర్ బిర్యానా లేకపోతే మంచూరియా బిర్యానీయా? ఓన్లీ వెజ్ బిర్యానీ రైసా? అవన్నీ కాదు, ఓన్లీ వెజ్ బిర్యానీ. ప్రియా పేస్ట్ అది ఉంటుంది చూడండి. బగారా అయిపోయింది డాడీ బిర్యానీ. పెట్టడానికి ఫ్లవర్స్ తెచ్చిన. చీ గవన్ ఎందుకు? బిర్యానీ తిన్నాక చాయ్ తాగడానికి పాలు తెచ్చిన, టీ పొడి తెచ్చిన. ఏమన్నా సంబంధం ఉందా అసలు? బిర్యానీ తిన్నాక సరే నేర్చుకుంటాం. నువ్వు ఫ్రెష్ అప్ అయ్యిరా, టేస్ట్ చూద్దు సరేనా? ఓకే విన్నారు కదా మీరు కూడా, అరుగుతుందంట చాయ్ తాగితే, అంతేనా?
ఇవే తగ్గించుకుంటే మంచిది. అబ్బా తీ 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 ఇట్స్ డన్. టేస్ట్ చూసి చెప్పు ఎట్లుందో. చేసే అవసరం లేదు, కడుపు నిండిపోయింది. నిండిపోయిందా అప్పుడే? బిర్యానీకి చాయ్ నేమ్ పెట్టరు. చాయా కూలింగ్ తాగడం వల్ల ఏమైందంటే సర్దులు అవుతాయి, తాగకపోవడం మంచిది. టీ ఈజ్ బెటర్. ఓకే, బిర్యానీ తర్వాత టీ బెటర్. మమ్మీ బిర్యానీ తర్వాత టీ అంటే పెట్టి డాడీ తాగుతాడంట. ఓటప్పుడు మంచిగా వచ్చినాయి, బాగున్నాయి. ఏ వడపలు మొన్న వేసినామా? ఇట్స్ సర్వింగ్ టైం. సరే యమ్మీ యమ్మీ వేసాను, సూపర్ బాగుంది కదా మా టేస్ట్. చూడ్డానికి అయితే మంచిగా ఉంది, టేస్ట్ ఎట్లుంటుంది తెలియదు. ఏంటిది రెడీ అవుతున్నా, టేస్ట్ చెప్పు మాకు ఎట్లుందో. అప్పుడే చెప్పేసిన స్మెల్. ఏదో తేడాగా ఉందేంటి? కారం సరిపోయిందా? కలిపోతుంది. కారం సరిపోయిందా చెప్పు, నాకు కావాలని కమెంట్ వేస్తున్నావు. సూపర్ ఉంది. కారం సరిపోయిందా? లోపలికి వెళ్ళిపోయింది. బిర్యానీ ఉండాలి. అబ్బో సరే, మంచిగా ఉంది కదా. సూపర్. ఓకే, సో ఫైనల్గా బిర్యానీ రెడీ. సండే స్పెషల్. చూసారుగా మా డాడీ టేస్ట్ ఎట్లా ఉందని చెప్పాను. మమ్మీ నువ్వు టేస్ట్ చూసి చెప్పు. టేస్ట్ చూసినావా? సో ఫైనల్గా నాకు బిర్యానీ చేయడం వచ్చిందనమాట. సో హియర్ ఈజ్ ది వ్లాగ్. అండ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే డూ లైక్, share and subscribe to my channel. Love you guys. Bye.